పురాతన ఆలయాలు, కట్టడాలు మన దేశ చరిత్రను, ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసే మూలాలు. ఈ సంపదను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ రావడం మనందరి బాధ్యత. ఈ పురాతన సంపదను చెక్కు చెదరనీయకుండా భావితరాలకు పదిలంగా అందించే దిశగా విశేష కృషి జరుగుతోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం శాసకీయ నిధులతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచ స్థాయిలో పర్యాటకులను రప్పించే దిశగా వీటి అభివృద్ధి చేపట్టనున్నారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి గుంటూరు జిల్లా మంగళగిరిలో కొండపై వెలిసిన ప్రసిద్ధ స్వయంభూ క్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. స్వామివారి నైవేద్యంగా పానకాన్ని సమర్పిస్తారు. ఇది నవనరసింహ క్షేత్రాలలో ఒకటి. అంతేకాక 8 ప్రధాన వైష్ణవ మహాక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం వేలాది ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుంది. ఈ ఆలయం సంప్రదాయ, శాస్త్ర, భక్తిపరంగా అద్భుతమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం శాసకీయ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. కీలకమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చని అంటున్నారు అధికారులు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేక నిధుల ద్వారా సుమారుగా 150 నుంచి 200 కోట్లతో దేవస్థానం పరిసరాలన్నీ కూడా దేవస్థానానికి అనుసంధానంగా అభివృద్ధి చేసి భక్తులన్నిటికీ కూడా సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నారు. ప్రస్తుతం అది కూడా ప్రణాళికల దశలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ పనులన్నీ కూడా మొదలవుతాయి. అంటే ముఖ్యంగా దానిలో వచ్చేసి వసతి గదులు, అలాగే షాపింగ్ బిల్డింగ్స్, అలాగే పార్కింగు, అలాగే వచ్చేసేటప్పటికి మనకి కళా వేదికలు, ఇలాంటి అన్ని సౌకర్యాలు, సర్వ సౌకర్యాలు కూడా దేవస్థానం చుట్టుపక్కల ఏర్పాటు చేయడానికి అన్ని కూడా ప్రణాళికలు రచించి ఉన్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ క్షేత్రానికి సంబంధించిన మహత్యం బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడింది. రాక్షసుడైన నముచీని సంహరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో ఆగ్రహ జ్వాలలతో ఉన్న సమయంలో శాంతింపచేసేందుకు దేవతలు పానకం సమర్పించారని ప్రతీతి. అప్పట్నుండి ఈ స్వామికి పానకాన్ని నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీ కొనసాగుతోంది. మంగళగిరిలో కొండపై ఉండే పానకాల నరసింహస్వామి, కొండ పాదాల వద్ద ఉండే లక్ష్మీ నరసింహస్వామి, కొండపై అడవిలో గండాలయం. ఎగువ సన్నిధి స్వామి తనంతట తాను వెలిసిన స్వరాల్లో ఒకటిగా చెప్పుకోబడుతుంది. 108 దివ్యదేశాలు కాకుండా భగవంతుడు అర్చావతార రూపాల్లో తనంతట తాను వెలిసిన స్థలాలుగా 8 స్థలాలు చెప్పబడుతున్నాయి. ఈ బ్రహ్మవార్త పురాణంలో ఉంది. శ్రీరంగము, శ్రీముష్ణము, నైమిషము, పుష్కరము, సాలగ్రామాద్రి, తోతాద్రి, నరనారాయణాశ్రమము, వెంకటాద్రి. ఈ 8 కూడా భగవంతుడు తనంతట తానుగా వెలిసిన స్థలాలుగా చెప్పుకోబడతాయి. వీటిల్లో శ్రీరంగం మొదటిది అయితే తిరుపతి చివరిది. మధ్యలో తోతాద్రి అనేది మంగళాద్రి యొక్క ప్రాచీన కాల పేరుగా చెప్పుకోబడుతుంది. అందమైన శిల్పాలు, పురాణ ఘట్టాలు, విగ్రహాల ఆభరణాలు చూసేవారిని ఆకట్టుకుంటాయి. జమీందారీ పోషకుడు, నరసింహ భక్తుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గోపురాన్ని నిర్మించారు. పురాతన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో విరాజిల్లుతూ ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. అలాగే ప్రజల్లో ఐక్యత మరింత బలపడుతుంది.